యొక్క వాక్యాన్ని చూద్దాం. అసలు ఈ దేవుడు తన కార్యాలను కూడా ఏం చేస్తాడు? నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసేదను. దేవుడంట సూచకగా ఏదో ఒకటి చేసి సైలెంట్గా ఉండాడంట. నేను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడ్డాను. 1982వ సంవత్సరంలో ఫిబ్రవరి 2వ వారంలో నింపబడ్డాను. అప్పుడు జరిగిన స్వస్థతను గురించి చెబుతూ తిరుగుతే కాదండి. అది మంచిదే, అది దేవుని కార్యమే, దాన్ని బట్టి దేవునికి స్తుతులు కలుగునుగాక. అయితే ఎప్పుడు కూడా దేవుడు తన సూచక క్రియలు విస్తరింపజేస్తాడు. ఆమేనందామా? తన అద్భుతాలు విస్తరింపజేస్తాడు. అంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఏమైతాయండి? అధికం కావడం ప్రారంభిస్తాయి. నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు ఆశీర్వాద కార్యాలే కదా, అవి విస్తరింపజేయడం ప్రారంభిస్తాయి. దేవుడు మొదటి అద్భుతం చేశాడు ఐగుప్తులో. ఇక ఒకవేళ మోషే అనుకున్నాడేమో, దేవా నీవేమో అద్భుతం చేశావు, ఈ ఫరో వినట్టుగా లేడు అంటే దేవుడు అంటాడు, నా అద్భుతములను నేను విస్తరింపజేస్తాను, నా సూచక క్రియలను నేను విస్తరింపజేస్తాను. సంఖ్యాపరంగానే కాదు, ఐగుప్తు నదుల మీదకి విస్తరింపజేస్తాను, లేదా ఐగుప్తు జలముల మీదకి విస్తరింపజేస్తా, ఐగుప్తు నేల మీదకి విస్తరింపజేస్తా, ఐగుప్తు యొక్క పంటల మీదకి విస్తరింపజేస్తా, ఐగుప్తు యొక్క దుమ్ము మీదకి విస్తరింపజేస్తా, ఐగుప్తు పైన ఉండే ఆకాశం మీదకి విస్తరింపజేస్తా, ఐగుప్తులో కనిపించే మేఘాల మీదకి విస్తరింపజేస్తా. మన దేవుడు ఎవరు? తన కార్యములను విస్తరింపచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడి యొక్క కోరిక చెప్పమంటారా? God wants to increase, not only increase, but to multiply His works, the loving works, the miracles and the wonders in your life. వాటిని విస్తరింప చేయాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుని మనసు, అది దేవుని మనసు. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ఎందుకు స్టడీ చేస్తాం చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానిస్తాం? కేవలము చదివేదానికి కాదు, ధ్యానిస్తాం. ఏం ధ్యానిస్తాం? దేవుని క్రియలను ధ్యానిస్తాం. దేవుని క్రియలు ఎక్కడి నుంచి పుడతాయండి? దేవుని మనస్సులో నుంచి పుడతాయి. ఒక వ్యక్తి యొక్క జబ్బు ప్రభు బాగు చేశాడు అంటే ప్రభు యొక్క మనస్సు అర్థమవుతుంది, ఆయన జబ్బులు తొలగించే దేవుడు. ఒక వ్యక్తికి ఎవరైనా మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నారు, యేసు ప్రభు ఆ యొక్క మాంత్రిక శక్తి నుంచి విడిపించాడు. ఆ క్రియను మనం చూస్తాం. వాట్ డస్ ఇట్ మీన్? మనకు ఒక దేవుడు ఉన్నాడు, మంత్రశక్తుల నుంచి విడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రభుకు స్తుతి మహిమలు నిజముగా కలుగునుగాక. యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఓ మోషే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇశ్రాయేలుకి సంగతి చెప్పు. ఏంటంటే, నా యొక్క సూచక క్రియలను నేను పెంచుతాను కాదు, విస్తరింపచేస్తాను. ఐగుప్తు నేల, ఐగుప్తు జలములు, ఐగుప్తు ఆకాశం, ఎవ్రీవేర్ లెట్ ద క్లౌడ్స్ ఆఫ్ అపాన్ ఈజిప్ట్ ఆర్ ద వాటర్స్ ఇన్ ఈజిప్ట్ ఆర్ ద డస్ట్, ద నేల ఇన్ ఈజిప్ట్ విట్నెస్ మై గ్లోరీ. నా మహిమను చెప్పాలి. దేవుని యొక్క కోరిక అదే, ఆయన కోరిక అదే, ఆయన రోషం అదే నీకు ఆశీర్వాదం. దాన్ని బట్టి ఏమవుతుంది? దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలను విస్తరింపచేసే దేవుడు అంటున్నాడు. కనుక ఆ దేవునితో నువ్వు చెయ్యి కలపాలి. ఆ దేవునితో నువ్వు చెయ్యి కలపడం దేవుని యొక్క చిత్తం. ఆ దేవునితో నువ్వు చెయ్యి కలపడం దేవుని యొక్క సంకల్పం. మనం దేవునితో చెయ్యి కలపకపోతే దేవుడు ఏం చేస్తాడు? సైలెంట్ అయిపోతాడు. టిల్ యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ టు క్యాచ్ ద హెల్పింగ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సహాయం చేసేటువంటి చెయ్యి నువ్వు పట్టుకోవాలి. ఆ దేవుడు చెయ్యి అందిస్తాడు. పేతురు నీళ్ళలో మునిగిపోతా ఉన్నాడు. మునిగిపోతుంటే ప్రభు వచ్చి చెయ్యి చాపాడు. ఆ టైంలో పేతురు, ప్రభువా ప్లీజ్ ఏమనుకోవద్దు, చెయ్యి దించాడు అనుకోండి, ఏమవుతుందండి? చాలామంది దేవుని బిడ్డలు, దేవుడు తన చెయ్యి చాపుతాడు నీ చెయ్యి పట్టుకునేదానికి, నేను ఆశీర్వదించేదానికి. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు తెలుసిన? చెయ్యి అందించకుండా చేతులు ముడుచుకొని కూర్చొని ఆగిపోతున్నావు, అందుకోకుండా ఉన్నావు, నీ ఆశీర్వాదాలను అందుకోకుండా ఉన్నావు. ఆ సహాయకరమైన చేతిని, నిన్ను వాడుకునేటువంటి చేతిని నువ్వు అందుకోకుండా ఉన్నావు. అండ్ దేర్ యు ఆర్ ఫెయిలింగ్ మిసరబుల్లీ. దేవుడు అంటున్నాడు, ఓ మోషే, నువ్వు అనుకుంటున్నావు కదా కేవలము నేను చేసిన మొదటి అద్భుతమే అనుకుంటున్నావు కదా. కాదు, నేను విస్తరింప చేయబోతున్నాను నా క్రియలను. ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ ఆల్రెడీ అ ప్లాన్ ఆఫ్ యాక్టివిటీ. ఏం చెయ్యాలి? ఆ ప్లాన్ నా దగ్గర ఉంది. ఏ టైంలో ఎటువంటి అద్భుతం చేయాలని. బీ కామ్,
నిమ్మలంగా ఉండి దేవుని క్రియలు చూడు అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. మొదట ఇంట్రడక్షన్ లోనే ఈ భాగాన్ని నేను చెప్పాను. యేసు ప్రభు ఈ అద్భుతం చేసినటువంటి స్థలము పేరు మౌంట్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటారు. దాని పేరు చాలా బాగుంది కదా. పేరును బట్టే నాకు ఆ థాట్స్ వచ్చాయండి. యాక్చువల్గా ఇజ్రాయెల్ పర్యటనకు నేను వెళ్ళినప్పుడు, మరి ఇజ్రాయెల్ పర్యటనకు సంవత్సరమునకు ఒక్కసారైనా వెళ్తుంటాను. నాతో కలిసి వచ్చే వారికి అర్థమవుతుంది ఎంత స్పిరిచువల్గా ఉంటుందో. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు అందించే తలంపులను నేను చెబుతుంటాను, ఆయన కృపను బట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం చూస్తుంటాం, ప్రభు ఆ యొక్క 5 రొట్టెలు పట్టుకున్నాడు. ఏం చేశాడు? 3 సంగతులు చేశాడు. కృతజ్ఞతాస్తుతి మొదట, రెండవదిగా ఆశీర్వదించాడు, మూడవదిగా విరిచాడు. బైబిల్లో చూస్తే 5 రొట్టెలు 5,000 మంది పురుషులు ప్లస్ స్త్రీలు పిల్లలు అనుకుందామా, ఒక 12,000 మంది లేదా 15,000 మంది ఉన్నారనుకోండి. ఎన్ని లక్షల రొట్టెలు కదా, ఎందుకంటే మళ్ళీ మిగిలాయి. అంత మల్టిప్లై ఎందుకు అయ్యాయి? యేసు ప్రభు చెయ్యి దండి చెయ్యండి, దండి చెయ్యి అంటున్నాను. అంటే ఆ చెయ్యి పడితే చాలు, యేసు ప్రభు యొక్క చెయ్యి ఆశీర్వాదాలు వెల్లువెత్తడం ప్రారంభిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ కొండకు మౌంట్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని పేరు పెట్టారు. ఏది? ప్రభు అద్భుతం చేసినటువంటి స్థలం పేరు. కారణం ప్రభు చెయ్యి ఆ కొద్ది మీదకి వచ్చింది. ప్రవీణ వాళ్ళారా, ఈ బాగా మొట్టమొదట ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరములను వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. చాలు. ఈ భాగం చూడండి, దేవుడు అంటున్నాడు ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో అక్కడ విస్తరింపజేస్తాడంట. అదే కదా చదివిన భాగం. అక్కడ కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి, నేను జనాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో థ్యాంక్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంకామ్ చదివాను, ఏం ఉద్యోగం వచ్చింది కాదు. అసలు ఆ భాష మనదిగా. ఎంకామ్ వరకు చదివించినందుకు నీకు వందనాలు ప్రభువా. రోజు స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా, నా జీవితంలో ఇంత చదివిచ్చావు, మీకు వందనాలు. కొంతమంది ఏమంటారు, ఎంకామ్ చదివినానండి, రోడ్లో ఉన్నానండి, తోపు బండి దోచుకుంటున్నానండి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లాంగ్వేజ్. నీ భాషను నువ్వు మార్చుకోవాలి. నీ భాష మారాలంటే నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారాలంటే నీ హృదయము నిండా కృతజ్ఞత ఉండాలి. ప్రతి దానికి నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ప్రతి దానికి, వాట్ ఎవర్ యు హ్యావ్, స్టార్ట్ థ్యాంకింగ్ ద లార్డ్. ప్రభువును స్తుతించడం ప్రారంభించండి. దేవుడు ఒక వాక్యంలో దేవుడు అంటున్నాడు, అక్కడ కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి, నేను విస్తరింపచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? విస్తరింపజేశాడు. ప్రభు నేర్పిస్తున్నాడు యొక్క ప్రాక్టీస్, మనకి ఎక్సర్సైజ్ ఏంటి? బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రతి దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఆయన యొక్క మహోపకారములను బట్టి మనం ఏం చేయాలి? స్తుతించడం ప్రారంభించాలి. కృతజ్ఞతాస్తుతి. తిరిగి మత్తయి సువార్త 14:19 చదువుకుందామా. పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. మరి యొక్క సువార్తలో కృతజ్ఞతలు చెల్లించి అని ఉంటుంది కదా. సో రెండవ భాగం చూద్దాం. మొదట కృతజ్ఞతలు చెల్లించడం, రెండవ భాగం మనం చూసినట్లయితే ఆశీర్వదించాడంట. యేసు ప్రభు చెయ్యి పడింది అంటే ఏంటి? అది ఆశీర్వదించేటువంటి చెయ్యి. హల్లెలూయా. ఎవరి మీదికి ఆ చెయ్యి వస్తుందో, హ్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్, బలపరిచే చెయ్యి గిద్యోనుకు, మోషేకు చేతికి తోడుగా ఉండి అద్భుతాలు చేయించినటువంటి చెయ్యి. ఎవరి జీవితంలోనైనా దగ్గరైనా కొంచెం ఉంటే ఏదైనా ఆ హస్తం ఆ కొంచెం మీదకి వస్తే ఏమవుతుందండి? మల్టిప్లై అవుతుంది. అది విస్తరణకు గురి కావడం ప్రారంభిస్తుంది. మొదట కృతజ్ఞతాస్తుతులు, రెండవదిగా ఆశీర్వదించాడు ఆ యొక్క రొట్టెలను, మూడవదిగా చూస్తే విరిచాడు. ఆమె చాలాసార్లు మనం ఆలోచించాం, విరిచి ఆశీర్వదిస్తాడు దేవుడు. విరిచి మన జీవితాల్లో కష్టాలంటే మనకి ఇష్టంలా, సమస్యలంటే మనకి ఇష్టంలా, చెడు అంటే మనకి ఇష్టంలా, ఎప్పుడు మంచిగానే మాట్లాడాలా. కొంతమంది దైవ సేవకులు ఏం చేస్తారంటే ఓన్లీ బ్లెస్సింగ్స్ గురించే మాట్లాడతారు.
ఓన్లీ వాగ్దానాల గురించే మాట్లాడతారు. వాళ్ళ జీవితంలో చేదు వచ్చిందంటే తట్టుకోలేరండి వాళ్ళు. యేసు ప్రభు ఎక్కువగా చేదును గురించి మాట్లాడాడు. కార్యాలేమో స్వస్థతలు. అయితే యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు ప్రభు పలికేటువంటి మాట, ఇదిగో రాతి మీద రాయి ఒకటి కూడా లేకుండా ఉంటుంది, నన్ను వెంబడింపగోరువాడు సిలువనెత్తుకొని వెంబడించాలా. ఎక్కువగా కష్టాలను గురించి మాట్లాడాడు. క్రియలు మాత్రం ఆశీర్వాదపు క్రియలు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? శ్రమలను గురించి, కష్టాలను గురించి, వేదనలను గురించి మాట్లాడితే ఈ సేవకుడు ఎప్పుడు ఇంతే అని తన సంఘాన్ని విడిచిపెట్టిపోతారేమో అని చెప్పేసి దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు మేలు కలుగుతుంది, ఇలాగా చెప్తున్నారు. అయితే బైబిల్లో చూస్తా యేసు ప్రభు దాన్ని ఆ యొక్క 5 రొట్టెలను మల్టిప్లై చేయకముందు, వాటిని విస్తరింప చేయకముందు ఏం చేశారంట? మెల్లిగట్ల విరిచాడు. ఆమె ఏం చేశాడు? విరిచాడు. విరిచినప్పుడు అది మల్టిప్లై అయింది. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు నిన్ను కష్టాలకు, బాకా లోయ, ఆఖోరు లోయ, నిరీక్షణ లోయ, ఇటువంటి వాటి గుండా తీసుకొని వెళ్తాడు. ఎందుకు చెప్పంటారా? గాడ్ వెన్ హీ వాంట్స్ టు బ్లెస్ యూ, నేను విస్తరింప చేయతలచినప్పుడు ఒక కష్టం అనేటువంటి మార్గం గుండా దేవుడు నడిపిస్తాడు. ఆ మార్గం గుండా వెళ్ళిన తర్వాతనే ఆ యొక్క మల్టిప్లికేషన్ అనేది నువ్వు చూడడం ప్రారంభిస్తావు. ప్రభు యేసు యొక్క శరీరం నలగగొట్టబడింది, గాయపరచబడింది, అవమానం పడ్డాడు, రక్తము గార్చింది, చివరికి చనిపోయాడు. ద మోస్ట్ హ్యూమిలియేటింగ్ డెత్ అది కూడా ఒక దేవునికి కలిగింది. దాని తర్వాత అసలైంది అది. ఒకవేళ కొన్ని గంటలు ఫిజికల్గా సఫర్ అయ్యాడు ప్రభు, కొన్ని గంటలు గెత్సెమనే తోట నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళారు, ఆల్ దీస్ థింగ్స్. అయితే ఎన్ని వేల సంవత్సరాలు ఆ మహిమను ప్రభు అనుభవిస్తూ ఉన్నాడు. మొట్టమొదట మన జీవితంలో తెలుసుకోవాలి, నువ్వు విరవబడుతున్నావా? నీ హృదయంలో, నీ యొక్క జీవితంలో అయ్యో నా జీవితం ఎందుకు విరవబడుతున్నావా? రిమెంబర్, శ్రమల తర్వాత మహిమ కాచుకొనుంది. నీకు దేవుడి యొక్క ఆశీర్వాదముల వర్షం, నీ జీవితంలో ఆశీర్వాదాలు విస్తరించడం అనేటువంటిది ఎప్పుడు దేవుడు తలపెడతాడో, ఎప్పుడు ఆ 1000 మందికి అన్ని రొట్టెలు పంచాలని అనుకున్నాడో, ప్రభు ఒక సింపుల్ థింగ్ చేశాడు, రొట్టెలను విరిచాడు. టు టీచ్ us when you are a broken hearted person, remember there will be multiplication of blessings. ఎప్పుడు విరవబడతావో ఆశీర్వాదాలు విస్తరించడం ప్రారంభిస్తాయి, గొప్పగా విస్తరిస్తాయి. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాలను పెంచే దేవుడు. అయితే అన్నిటికంటే మించి ఆశీర్వాదాలను మల్టిప్లై చేసే దేవుడు, విస్తరింపజేసే దేవుడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, అందించబడిన ఈ గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు. మహాదేవ, సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువ, మీరిచ్చినటువంటి గొప్ప సందేశం ప్రభువ. అవును తండ్రి, 1-2 దీవెనలు ఇచ్చి వెళ్ళిపోమ్మని చెప్పే దేవుడవు కాదు, మీ పోలికలే వేరు ప్రభువ. మీరు వాడేటువంటి ఆ పదజాలం సముద్ర తీరములో ఉండే ఇసుక రేణువులు అన్నారు నాయన, ఆకాశంలో ఉండే నక్షత్రాలు అన్నారు ప్రభువ. మీకు స్తుతులు తెలుపుతుంటున్నాం. అంత మీ మనస్సులో పెట్టుకొని ఉన్నారు ప్రభువ, మీకు స్తోత్రం. మీరిచ్చే ఆశీర్వాదాలను అందుకొనుటకు సహాయం చేయండి, మీరిచ్చే దీవెనలను అందుకొనుటకు సహాయం చేయండి ప్రభువ. మహిమ మీకే చెల్లిస్తూ బలమైన కార్యములను ఇక ప్రారంభించుమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.